ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలయ. దేవా, యొక్క శిలువ యాత్రలో, మండలకాల ధ్యాన కూడికలలో ఆరాధిస్తున్నటువంటి నాయన విశ్వాసులను, కుటుంబాలను కూడా దీవించండి. ఆరాధన అంతటలో కూడా మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని నడిపించమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 199వ కీర్తన సిరులెల్ల ఉరుదకాగంగా పరిగించి నాకున్న ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. సిరులెల్ల వృధాగా పరికించి నాకున్న గరువము తిరస్కరింతు వెరమహిమారాజు మరణాద్భుతపు సిలువ నరయుచున్నటి వేళ ముఖ్యములైన సిరులెల్ల వృధాగా పరికించి నాకున్న గరువము తిరస్కరింతు. ఓ కర్తా నా దేవు డౌ క్రీస్తు మృతియందు గాగా మరి మురియానియకు ప్రకట బ్రహ్మకారి వ్యర్థ వస్తువులను ప్రభుని రక్తంబు కొరకై త్యజించెదను. సిరులెల్ల వృధాగా పరికించి నాకున్న గరువము తిరస్కరింతు. చారు మస్తకహస్త పాదముల వలనవి చారంబుదయయుగలసి సారే ప్రవహించుచున్నది చూడు మెప్పుడిటి దారి గలదా ముల్లు తగు కిరీటం బౌనా. సిరులెల్ల వృధాగా పరికించి నాకున్న గరువము తిరస్కరింతు. వాణి నిజ రక్తంబు వస్త్రంబు వలె సిలువ పైన తని తనువుగప్పే అయినా నీలోక మంతటికి మృతుడా నైతి నాకిలోకము మృతంబయ్యో. సిరులెల్ల వృధాగా పరికించి నాకున్న గరువము తిరస్కరింతు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని
సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిన నీవు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరం అలాగే నిలుచుండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 26వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 26వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలిచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. 12వ చరణం కలిసి చదువుకుందాం. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మండలకాల ధ్యానకాల కూడికలలో 33వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 31వ వచన ప్రారంభం. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్నటువంటి ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించిరి, సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్ధమిచ్చి గొల్గత అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి, గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనల్లకపోయాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. దేవా, మా కొరకు ఇచ్చిన పరిశుద్ధ వాక్యమును, ఈ వాక్యమును శ్రద్ధతో భక్తితో చదువుచున్నటువంటి విశ్వాసులను దీవించండి. దేవా, నీ సేవకుని నిలవబెట్టారు, మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, మండల కాలములో 33వ ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి మీ అందరికీ కూడా సిలువదారి అయిన యేసు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు తెలియచేస్తూ ఉన్నా. మరి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? జాగ్రత్త అండి. మరలా అనేక స్థలాలలో కరోనా వైరస్ విజృంభిస్తూ ఉన్నది. భయపడొద్దు, ప్రార్థన చేద్దాం, ప్రికాషన్స్ తీసుకుందాం. దయచేసి నిబ్బరమైనటువంటి మనస్సును కలిగి ఉందాం. ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం కదా. ఈవేళ మనకిచ్చినటువంటి అంశం ఏంటో చెబుతారా? సిలువ మార్గం, ద వే ఆఫ్ ద క్రాస్. చెప్పండి. ద వే ఆఫ్ ద క్రాస్, సిలువ మార్గం. ఈవేళ ఇచ్చినటువంటి దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు ప్రభువుని
మరి సిలువను మోయటానికి వారు బలవంతము చేశారు అని. అంత మట్టుకే కాదు, కానీ ఈ బలవంతము చేయబడినటువంటి వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే 32వ వచనంలో తేటగా వ్రాయబడింది. ఇక్కడ కురేనీయుడైన సీమోను అనే ఒక వ్యక్తి ఆయన వెళ్ళుచూ ఉంటుండగా సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి అని అర్థాన్ని ఇస్తూ ఉన్నది. కాబట్టి ద వే ఆఫ్ ద క్రాస్, సిలువ మార్గం. ఇక్కడ లోకములో చూస్తూ ఉంటున్నప్పుడు దే ఆర్ సో మెనీ వేస్, చాలా మార్గాలు ఉన్నాయి కదండి. దగ్గర దగ్గర పరిశుద్ధ గ్రంథంలో 27 మార్గాలు ఉన్నాయి. అలాగే లోకములో చూస్తూ ఉన్నప్పుడు చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఇవాళ క్రైస్తవ కుటుంబాలకు, క్రైస్తవ జీవితానికి ఏ మార్గం కావాలి? సిలువ మార్గము కావాలి. ఏ మార్గములో పోవాలి? సిలువ మార్గములో పోవాలి, సిలువ మార్గములో నడవాలి. కాబట్టి ఇక్కడ క్రాస్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగు మాట సిలువ, అలాగనే స్లీవ అనే మాట ఉంది లాటిన్ పదం. అలాగనే మరొక మాట స్లేవ అనే మాట వాడుతూ ఉంటారు ప్రియులారా. ఈ సిలువ అనేది విలువ లేనిది, ఎన్నిక లేనిది ఒకప్పుడు. కానీ రక్షకుడైన యేసయ్యను సిలువను వేసిన తర్వాత ఎన్నిక లేనటువంటి, విలువ లేనటువంటి సిలువకు గొప్ప విలువ వచ్చింది. ఎందుకంటే సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా లోకానికి రక్షణ రావటం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశము అని జ్ఞాపకం చేస్తున్నాం. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు సిలువ కొరకు చాలా చక్కటి శ్రేష్టమైన మాట చెబుతున్నాడు. ఒకవేళ నేను పరలోకము వెళితే పరలోకములో సిలువ లేకపోతే నాకు పరలోకం వద్దు. సిలువ అనేది నరకలోకములో ఉన్నప్పటికీ కూడా నాకు ఆ నరకమే చాలు అంటున్నాడు సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ప్రియులారా. అలాగనే యొక్క సిలువ లేక క్రాస్ అనేది దేనికి గుర్తు అంటే వినయానికి, విధేయతకు, తగ్గింపుకు కూడా ఇది ఒక సింబాలిక్గా ఉన్నట్లు, గుర్తుగా ఉన్నట్లు మనకు తెలియచేస్తుంది. ఈ సిలువ అనేది రక్షణకరమైనది, రక్షణ మనకు కలిగించేది. అలాగనే మనం మొదట పరిచయం చేసుకున్నప్పుడు లోకములో చాలా మార్గాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం, ఆల్ ద రోడ్స్ లీడ్స్ టు ద రోమ్ అని. రోమా పట్టణానికి వెళ్ళాలంటే ఏ మార్గంలో వెళ్ళినా రోమా పట్టణం చేరతారట. ఒకవేళ ఏ మార్గంలో వెళ్ళినా రోముకి లేక రోమా పట్టణానికి చేరతారేమో, కానీ ఏ మార్గంలో లోకములో వెళ్ళినా పరలోకానికి చేరలేమని ఈవేళ సిలువ మార్గపు ధ్యానాల్లో నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అందుకనే కొద్ది మాటలు, ఇందాక 27 ఇంచుమించు మార్గాలు అని బైబిల్లో చెప్పాను, కానీ కొద్ది 3-4 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే రక్షణ మార్గము. ఏ మార్గం అండి చెప్పండి? రక్షణ మార్గం. అలాగనే సామెతలు గ్రంథములో 15వ అధ్యాయంలో 24వ వచనంలో జీవ మార్గము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో 3 మార్గాలు కనిపిస్తున్నాయి. యేసే మార్గము, యేసే సత్య మార్గము, యేసే జీవ మార్గం. చూసారా, నేనే మార్గము, సత్యము, జీవము. కాబట్టి ఇలాగున అనేకమైన మార్గాలు, మంచి మార్గాలు,
లోకములో ఉన్న మార్గాలు కాదు, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మార్గాలు. పరిశుద్ధ గ్రంథములో అనేకమైన వ్రాయబడ్డాయి. ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయములో 16వ వచనంలో చూస్తే దేవుని వాక్యం అంటే లోకములో ఎన్నో మార్గాలు ఉండొచ్చు. నీ వెళ్ళే ఏ మార్గమైనప్పటికీ నీకు మంచి మార్గము అని అనిపించచ్చేమో, కానీ నీవు అనుకున్నంత మాత్రమున నువ్వు వెళ్ళే ప్రతి మార్గము మంచి మార్గము కాదు. కనుక దైవవాక్యం అంటుంది తెలుసా, మార్గములలో నిలిచి ఆలోచన చేయండి అని చెప్పి ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయం 16వ వచనంలో అంటుంది, ఇక్కడ మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకోమంటున్నారు. మేలు కలుగు మార్గము ఏది అని అడిగి తెలుసుకుని ఆ మేలు కలిగే మార్గములో నడుచుకోవాలి క్రైస్తవుడు. అలాగూ కాకుండా ఎవరు ఏ మార్గము చెప్పినా, నీకు ఏ మార్గము కనిపించినా, నీకు ఏ మార్గం నచ్చితే ఆ మార్గంలో నువ్వు వెళ్ళిపోతాను ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఈ మార్గములన్నీ కూడా నీకు పరలోక రాజ్యంలోనికి నిన్ను నడిపించేవి కాదు అని దేవుని వాక్యం. ఇక్కడ దేవుని యొక్క సేవకుడు లేక డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఆయన చెప్పే మాట, సిలువను గుర్చినటువంటి ఒక గొప్ప సత్యం. ప్రతి వారము కూడా లేచిన వెంటనే మన హృదయము మీద సిలువ గుర్తు వేసుకోవాలట. ఒకవేళ ఇంతవరకు ప్రతిదినం ఆ ప్రాక్టీస్ ఉన్నా లేకపోయినా, ఈ యొక్క ఆరాధనలో ధ్యానములో ఉన్నటువంటి మీరు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఈవేళ మన అందరితో మరలా చెబుతున్నటువంటి మాట ప్రకారంగా మన హృదయం మీద సిలువ వేసుకుందామా? దయచేసి ప్రాక్టీస్లో పెడదాం. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు చెప్పే మాట, ప్రతి దినము లేచిన వెంటనే మన హృదయం మీద ఏం వేసుకోవాలి? సిలువ వేసుకోవాలి. వేసుకుని చూపెట్టండి. దేవునికి మహిమ, మీకు ఆశీర్వాదాలు కలుగునుగాక. ప్రతి దినము లేచిన వెంటనే ఎవరి హృదయం మీద వారు సిలువ గుర్తు వేసుకుంటే ఆ దినమంతా కూడా ఎలా ఉంటుందంట? ఆ సిలువ గుర్తు వేసుకున్నటువంటి వారికి చక్కటి క్షేమము కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది అని డాక్టర్ మార్టిన్ లూథర్ గారు పదే పదే ఆయన చెబుతున్నాడు. కాబట్టి ప్రతిదినం కూడా ప్రాక్టీస్ మనం చేద్దాం ఏమండి. కాబట్టి దేవుని యొక్క ఈ పాటలు కూడా మనం సిలువ ధ్యానాల్లో చాలా పాడుకుంటాం. ప్రతి పాట విలువైనదే. ఒక మాట 198వ కీర్తన చెట్టు భానుమూర్తి గారు రాసినటువంటి కీర్తన, సిలువే నా శరణయ్యనురా. మన శరణు ఏంటండి? సిలువ. చివరకు సిలువే మనకు మిగిలింది. ఆ సిలువే మనకు విలువ. ఆ సిలువే తెచ్చింది రక్షణ. సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు కరిగి కరిగి నీరగుచున్నది. అసలు హృదయం అంటూ ఉన్నటువంటి వారికి సిలువను చూడక ముందు వరకు కూడా పాషాణ హృదయము వలె, అది రాయి వలె గట్టిగా ఉన్నప్పటికీ కూడా సిలువలో వేలాడే యేసుని చూడగలిగితే ఏమవుతుందట అండి? శిల వంటి ఆ మనస్సు, ఆ యొక్క హృదయం కరిగిపోయి నీరులా ప్రవహిస్తుంది అంటారు. అలాగే ప్రతి చరణం కూడా చాలా మంచి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి సిలువ మార్గము ఏమిటి? ద వే ఆఫ్ ద క్రైస్ట్. సిలువ అంటే ఏంటో క్లుప్తంగా చెప్పుకున్నా, మార్గం అంటే ఏంటో క్లుప్తంగా చెప్పుకున్నా. ఇప్పుడు సిలువ మార్గము కొరకు 3వ మెట్టులో ఏ విధంగా సిలువ మార్గములో నడుచుకోవాలి అనే దానికి 3వ మెట్టును మనం జ్ఞాపకం చేసుకుంటూ, చివరకు సిలువ మార్గము రక్షణ మార్గము, చివరకు సిలువ మార్గము పరలోక మార్గము అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం తెలుగులో మనం సిలువ అని చెప్పేదానికి ఎక్కువ శాతం క్రాస్ అని మనం మాట్లాడుకుంటాం. క్రాస్ అనే దానికి నిర్వచనాన్ని గత అనుభవాలు చెప్పుకున్న మండల కాల ధ్యానాల్లో ఇరువబడినటువంటి అంశం,
సిలువ ప్రయాణము కొరకు మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ క్రాస్ అనే మాటలో ఉన్న 5 అక్షరాలు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. అవునా? సి అనే మాటకు కన్ఫెషన్ 40 దినాలు మండల కాలములో ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఒప్పుకోవాలి. నేను పాపిని. అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో మాట్లాడాడు. ఒక్క మాట దీంట్లో, నేను పాపులలో ప్రధాన పాపిని. అలాగనే ఆర్ అనే మాటకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు రిపెంటెన్స్ అండ్ రిడెంప్షన్, మారు మనస్సు, విడుదల అని 2 మాటలు కనిపిస్తున్నాయి ప్రియులారా. సిలువలో పాపికి విడుదల, సిలువలో పాపికి క్షమాపణ, సిలువను చూచుట ద్వారా పాపికి మారు మనస్సు కలగాలి. అలాగనే ఓ అనే మాట, క్రీస్తు ప్రభు సిలువలో తన ప్రాణము పెట్టునంతగా తాను విధేయుడై ఉన్నాడనే దేవుని యొక్క వాక్యం. 40 దినాలు సిలువ ధ్యానములో సిలువలో వేలాడ వేయబడుచున్న యేసును చూచి ఒప్పుకోలు మనం కావాలి. పాపమును ఒప్పుకోవాలి. మారు మనస్సు, విడుదల 2 మాటలు దాంట్లో ఉన్నాయి, పొందుకోవాలి. సిలువలో క్రైస్తవుడు విధేయత నేర్చుకోవాలి. క్రీస్తు సిలువ సాక్రిఫిషియల్ క్రాస్, త్యాగపూరితమైన, ఆయన కొరకు కాదు, ఆయన పాపము కొరకు కాదు, ఆయన చేసిన నేరాలు ఘోరాలు కాదు, నీవు నేను చేసినటువంటి పాపానికి ఆయన సిలువలో తాను బలి అయిపోతున్నాడు, త్యాగం చేస్తున్నాడు ప్రియులారా. ఇంకొక ఎస్ అనే మాట సాల్వేషన్ దేనికో తెలుసా? పాపిగా ఉన్న నా కొరకు నాకు విడుదల, విమోచన, రక్షణ ఇవ్వటానికి ఆయన. కాబట్టి ఆ సిలువను గూర్చిన వార్త నశించుచున్న మానవునికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు గొప్ప శక్తి అంటాడు పౌలు భక్తుడు. కనుక మత్తయి సువార్త 10:38 అంటాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనేవాడు నాకు పాత్రుడు కాదు. ప్రతి దినం కూడా మనం ప్రభు యొక్క సిలువను ఎత్తుకొని శ్రమలలో సహితము ఆయనను మనము ఏం చేయాలి? వెంబడించాలి. ఏ విధంగా వెంబడించాలి? నాట్ టు ఫాలో, వట్టిని కాదండి. సిలువ భుజాన్ని వేసేసుకొని లెఫ్ట్ రైట్ అనేసి మనం వెళ్ళిపోతాం కాదు. ఏ ఉద్దేశ్యాలతో అంటే మరలా జ్ఞాపకం చేస్తాను, సిలువను నీవు ఏం చేయాలి? నీ యొక్క సిలువను ఎత్తుకొని ప్రభుని ఎలాగూ వెంబడించాలి అంటే మరలా 1 నీ పాపపు ఒప్పుకోలుతో, నీ మారు మనసు విడుదలతో, 3వది నీ విధేయత, 4వది నీ త్యాగము, 5 దేవుడిచ్చిన రక్షణతో అనుదినము అనుక్షణము సిలువను ఎత్తుకొని సిలువదారి అయిన యేసుని ఏం చేద్దాం? వెంబడించాలి అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి వేళ వే ఆఫ్ ద క్రాస్, సిలువ మార్గం. ఈ 40 దినాలు కూడా ఏదో 40 దినాలు చేయాలి, ఉపవాసం చేయాలి, ప్రార్థన చేయాలి, 40 దినాలు అయిపోయింది మరలా రోడ్డు ఎక్కేయాలి అనే మాట కాదు. జీవితంలో ఎప్పుడూ కూడా తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించకపోతే మనం ఆయనకు పాత్రలము కాదు. కానీ 40 దినాలు సిలువ యాత్రలో పాల్గొని సిలువ వైపు చూస్తూ సిలువలో మనము ఈ 5 అంశాలతో ప్రయాణము చేస్తూ ఉంటున్నప్పుడు ఆ సిలువ మార్గంలో ఎక్కడికి చేరతాం చెప్పండి? మొదట చెప్పాను కదా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఎక్కడికి చేరతాం? మోక్ష మార్గము, పరలోక మార్గము, క్రీస్తు ప్రభు ఉండే మార్గంలోనికి ప్రవేశిద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా. ఇదిగో తండ్రి, 33వ దినము నీ వాక్య ధ్యానాల్లో ఏకీభవించి సిలువ యాత్రలో పాల్గొని సిలువను కేంద్రంగా చేసుకొని నీ పాద సన్నిధిలో నీ కృప కొరకు కనిపెడుతూ నాయన విమోచన, విడుదల కొరకు ప్రార్థిస్తున్న నీ బిడ్డలను దీవించాడు. కరోనా వైరస్ మరలా అనేక చోట్ల విజృంభించింది. కీడు, ప్రమాదాలు, మరణాలు దూరపరిచి ఎవరికి వ్యాపించకుండా స్వస్థపరచాడు.
జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను దీవించండి. ఎండల తీవ్రత దూరపరచండి. నాయనా, చంటి బిడ్డలు, యవనస్తులు, స్త్రీ పురుషులు, వృద్ధులు ప్రతి ఒక్కొక్కరి క్షేమము, రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ, నిరాశ నిస్పృహలు ఉన్న వారిని ఆదరించి ధైర్యపరచమని ప్రార్థన చేస్తూ, యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారంలో అపరాధము క్షమించము, శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం నాయనా శిలువ యాత్రలో సాగిపోతూ నాయనా శిలువను వెంబడించి నీ కృప, విడుదల, విమోచన కొరకు కనిపెడుచున్నటువంటి నీ ప్రియులైన పిల్లలకు తోడుగుడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. యేసు నీ కోరకై నే చూట కంటేను, యేసు నీ కోరకై ఏ చూట కంటేను, దోషినని గ్రహించి దోషిలో గుటే మేలు, ఎంత దూరము మోయించెదరు స్వామి కింత సిలువనెత్తి, సుంతైన దయాలేక ఎంత దూరము మోయించెదరు.